ఫ్రెండ్స్, మనం హ్యాపీగా ఉన్న టైంలో అందరూ మనతో ఉంటారు. కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలో పెరుగుతున్న సమయంలో కొన్ని దేశాలు న్యూట్రల్గా ఉన్నప్పటికీ రష్యా మాత్రమే నేనున్నాను అంటూ మన వెనకాల నిలబడింది. పాకిస్తాన్ వద్ద సరిగ్గా 4 రోజులు యుద్ధం చేయడానికి కూడా మందుగుండు సామాగ్రి లేదు. ఇటువంటి సమయంలో భారత సైన్యం యొక్క బలాన్ని మరింత పెంచడానికి ఇటీవల రష్యా భారతదేశానికి భారీ మారణాయుధాల నిల్వను పంపిందనే వార్త పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేస్తుంది. అకస్మాత్తుగా భారతదేశం రష్యాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో దాదాపు 260 కోట్ల విలువైన రక్షణ ఆయుధాలను రష్యా భారతదేశానికి సరఫరా చేసింది. అసలు రష్యా భారతదేశానికి ఎటువంటి ఆయుధాలను పంపిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ విజిట్ చేసినట్లయితే దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ ప్రపంచంపై విశ్వాసం కోల్పోయినా కానీ భారతదేశం మరియు భారతీయులు రష్యాపై నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోరు. ఎందుకంటే అమెరికా భారతదేశాన్ని మోసం చేసినప్పుడు కూడా రష్యా భారతదేశానికి అండగా నిలిచింది కాబట్టి. భారతదేశం మరియు రష్యా మధ్య స్నేహం కొత్తదేమీ కాదు. ఈ సంబంధం 1947కి ముందు నుండి, అంటే భారతదేశం స్వతంత్రం పొందినప్పటి నుండి ఉంది. కోల్డ్ వార్ కాలం నుండి నేటి వరకు రష్యా భారతదేశానికి అత్యంత విశ్వసనీయ స్నేహితుడిగా ఉంది. 1971లో రష్యా భారతదేశానికి బహిరంగంగా మద్దతు ఇచ్చిన ఇండో-పాక్ యుద్ధం సమయంలో, లేదా 2020లో గాల్వాన్ సమస్యలో భారతదేశం మరియు చైనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో రష్యా ఒక మాధ్యమంగా మారింది. రష్యా ఎప్పుడూ కూడా భారతదేశంతోనే ఉంది అని నిరూపించుకుంది. భారతదేశం మరియు రష్యా మధ్య ఉన్నది బహిరంగ స్నేహం. అటు రష్యా కానీ ఇటు భారతదేశం కానీ ఈ విషయంలో ఎప్పుడు దాగుడు మూతలు వాడలేదు. ఇప్పుడు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్నప్పుడు రష్యా మళ్ళీ భారతదేశానికి మద్దతు ఇచ్చింది. ఇటీవల రష్యా భారతదేశానికి ఇగ్లా ఎస్మాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ యొక్క కొత్త సరుకును పంపింది. వీటి ధర దాదాపు 260 కోట్లు. ఈ క్షిపణులు మన సైన్యాన్ని మరింత శక్తివంతంగా చేస్తాయి. ముఖ్యంగా వైమానిక దాడుల నుండి రక్షణ కల్పించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. కానీ ఫ్రెండ్స్, ఇది కేవలం క్షిపణుల గురించి మాత్రమే కాదు. ఇది భారతదేశం మరియు రష్యా మధ్య ఉన్న నమ్మకానికి సంబంధించిన విషయం. ఇక పాకిస్తాన్ మిత్రదేశం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పాకిస్తాన్ ఆయుధాల కొరత వల్ల టర్కీ నుండి ఆయుధాలను ఆర్డర్ చేస్తుంది. టర్కీ కూడా రహస్యంగా వారికి మద్దతు ఇస్తుంది. కానీ టర్కీ పాకిస్తాన్కు ఎలాంటి ఆయుధాలు ఇవ్వలేదని చెబుతుంది. ఇక్కడ మన మిత్రదేశమైన రష్యా ప్రపంచం ముందు భారతదేశానికి బహిరంగంగా మద్దతు ఇస్తుంది. రష్యా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే రష్యా భారతదేశానికి ఎప్పుడూ మూలపడిన పాత ఆయుధాలను పంపలేదు. ఇప్పుడు కూడా ఇగ్లా ఎస్మాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ యొక్క కొత్త సరుకును పంపింది. ఇది భుజంపై ఉంచుకుని ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి. దీని అర్థం ఒక సైనికుడు దానిని తన భుజంపై పెట్టుకుని ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలను అర్థం చేసుకోవడానికి ముందు ప్రస్తుతం భారతదేశం సిద్ధమవుతున్న తీరును చూస్తుంటే ఈసారి భారతదేశం ఖచ్చితంగా పాకిస్తాన్పై దాడి చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుందని మీరు ఆలోచిస్తుంటే ఫ్రెండ్స్, ఒకటి అర్థం చేసుకోండి. భారతదేశం ఆలస్యం చేయడం లేదు. భారతదేశం సిద్ధమవుతుంది. ఎందుకంటే మనం పాకిస్తాన్పై దాడి చేయడం పెద్ద సంగతి కాదు. కానీ మనం పాకిస్తాన్పై దాడి చేసినప్పుడు అక్కడి నుండి కూడా మనపై దాడి జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ముఖ్యమైనది ఏమిటి? అటువంటి పరిస్థితిలో వాయురక్షణ వ్యవస్థ, అంటే పాకిస్తాన్ నుండి వచ్చే క్షిపణులను స్వయంచాలకంగా అడ్డగించే ఆటోమేటెడ్ క్షిపణి వ్యవస్థ అవసరం. ఈ వ్యవస్థ డ్రోన్లను మరియు ప్రమాదకరమైన యుద్ధ విమానాలను కూడా కూల్చివేస్తుంది. దీని కారణంగా అవి సరిహద్దుల్లోనే, అంటే భారతదేశంలోకి ప్రవేశించడానికి ముందే ఆకాశంలోనే నాశనమవుతాయి. అంటే భారతదేశం తన వైపు నుండి పాకిస్తాన్పై దాడి చేస్తే పాకిస్తాన్లో విధ్వంసం జరుగుతుంది. కానీ పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు వారి ఒక్క క్షిపణి కూడా భారతదేశాన్ని చేరుకోదు. ఆకాశంలోనే ధ్వంసమవుతుంది. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులలోని అనేక ప్రదేశాలలో అధునాతన జామర్లను కూడా ఏర్పాటు చేసింది. అంటే నెట్వర్క్స్కు అనుసంధానించబడిన పాకిస్తాన్ యొక్క ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం, అది డ్రోన్ అయినా లేదా ఫైటర్ జెట్ అయినా సరిహద్దుకు దగ్గరకు రాగానే దారి తప్పి శాటిలైట్తో సంబంధాన్ని కోల్పోతాయి. ఇప్పుడు రష్యా భారతదేశానికి పంపిన క్షిపణి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కొన్ని మూలాల ప్రకారం
రష్యా 260 కోట్ల విలువైన ఒప్పందంలో భారతదేశానికి పెద్ద మొత్తంలో ఇగ్లా ఎస్మాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ యొక్క కొత్త సరుకును పంపింది. ఇది భుజంపై ఉంచుకుని ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనిని ఎక్కడికి కావాలంటే అక్కడికి భుజంపై మోసుకెళ్లొచ్చు. అంత తేలికగా ఉన్నా కూడా ఇది గంటకు 266 కిలోమీటర్ల వేగంతో లక్ష్యంపై దాడి చేయగలదు. అలాగే మనం దాని పరిధి గురించి మాట్లాడుకుంటే ఇది శత్రువు యొక్క హెలికాప్టర్, డ్రోన్ లేదా ఫైటర్ జెట్ను 6 కిలోమీటర్ల దూరం నుండి నాశనం చేయగలదు. ఇది భుజంపై ఉంచుకొని ఉపయోగించే ఆయుధం కాబట్టి దీనిని కొండ ప్రాంతాలకు, అడవులకు లేదా ఏదైనా కష్టతరమైన ప్రదేశానికి కూడా సులభంగా తీసుకెళ్లొచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్కు తగిన సమాధానం ఇవ్వడానికి ఇది చాలా అద్భుతమైన మరియు పోర్టబుల్ ఆయుధం. అంతేకాదు దీని ఖచ్చితత్వం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని, శత్రువు తప్పించుకునే అవకాశం కూడా లభించదని అంటున్నారు. ఈ క్షిపణులను శత్రు వైమానిక దాడులను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా సరిహద్దులలో మోహరించిన సైనికులకు ఇస్తున్నారు. నిజానికి ఇది ఒక అత్యవసర సేకరణ. అంటే భారతదేశం రష్యాను కోరిన వెంటనే రష్యా వాటిని అందజేసింది. దీన్ని బట్టి రష్యా భారతదేశం పట్ల ఎంత నిబద్ధతతో ఉందో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం ఈ క్షిపణుల గురించి మాత్రమే కాదు. రష్యా గతంలో భారతదేశానికి S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను కూడా సరఫరా చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాయురక్షణ వ్యవస్థలలో ఒకటి. ఈ వ్యవస్థ 400 కిలోమీటర్ల పరిధిలో వస్తున్న ఎటువంటి వైమానిక ముప్పునైనా నాశనం చేయగలదు. అయితే కొన్ని రోజుల క్రితం టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర 4 రోజులు యుద్ధం చేయడానికి కూడా మందుగుండి సామాగ్రి లేదు. కానీ టర్కీని దీని గురించి అడిగినప్పుడు తాము ఇటీవల పాకిస్తాన్కు ఎలాంటి ఆయుధాలు లేదా మందుగుండి సామాగ్రిని సరఫరా చేయలేదని చెప్పింది. అంటే రష్యా భారతదేశానికి బహిరంగంగా మద్దతు ఇస్తుండగా టర్కీ రహస్యంగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంది. టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు లేదా మందుగుండి సామాగ్రిని పంపడం మాత్రమే కాదు, టర్కీ యొక్క ఒక యుద్ధ నౌక కూడా పాకిస్తాన్లోని కరాచీకి చేరుకుందని, పాకిస్తాన్ సైన్యానికి శిక్షణ కూడా ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే టర్కీ పాకిస్తాన్కు రక్షణ ఆయుధాలను సరఫరా చేయడం కొనసాగిస్తే భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం కొంచెం ప్రాణాంతకంగా మారవచ్చు. అయినా కానీ చివరికి పాకిస్తాన్ భారతదేశం ముందు తలవంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో భారతదేశం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. భారత నావికా దళం అరేబియా సముద్రంలో తన కార్యకలాపాలను పెంచింది. INS విక్రాంత్ వంటి విమాన వాహక నౌకలను మోహరించింది. అదే సమయంలో వైమానిక దళ అధిపతి మరియు నావికా దళ అధిపతి ప్రధాని మోడీని కలిశారు. ఈ కలయిక భారతదేశం దేనికైనా సిద్ధంగా ఉందని చూపిస్తుంది. సరిహద్దు ఉద్రిక్తత మధ్య సైన్యానికి మందుగుండు సామాగ్రిని సరఫరా చేసే ఆయుధ కర్మాగారాలలో కూడా సెలవులు రద్దు చేయబడ్డాయి. ఆయుధాల ఉత్పత్తిని పెంచడానికి ఉద్యోగులు వెంటనే పనికి తిరిగి రావాలని ఆదేశించారు. అలాగే భారతదేశం యొక్క బ్యాలిస్టిక్ క్షిపణులు కూడా యాక్షన్ మోడ్లో సిద్ధంగా ఉన్నాయి. దీని అర్థం సైన్యానికి కేవలం ఆర్డర్ లభించడమే ఆలస్యం, పాకిస్తాన్ ముక్కలైపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఫ్రెండ్స్, చైనా నుండి ఎలాంటి ఒత్తిడులు వచ్చినా రష్యా భారతదేశంతో స్నేహం కొనసాగిస్తూ ఆయుధాలు సరఫరా చేస్తుందా లేదా వెనక్కి తగ్గుతుందా? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.